భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. శరత్చంద్ర భూమి వైపు చూస్తూ, అమ్మ భూమి, నక్షత్ర కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అని చెప్తున్నారు. దత్తత కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేసి నీకిచ్చిన మాటను నేను తప్పాను, నన్ను క్షమించమ్మా అని అంటారు శరత్చంద్ర. నాన్న, మేము ముందే చెప్పాను, మీరు నన్ను నాన్న అని పిలవనిచ్చారు, ఇది నాకు చాలు, దత్తత కార్యక్రమం ఏమీ అక్కర్లేదు అని. అయినా ఇప్పుడు నక్షత్ర చావు బ్రతుకుల్లో ఉంది, తన్ని ముందు పట్టించుకోవాలి, కానీ నా దత్తత ఏముందిలే నాన్న, ఇంకో ముహూర్తం పెట్టుకుంటే ఇంకొకసారి చేసుకోవచ్చు అని చెప్తుంది భూమి. మీరు ఏమి కంగారు పడకండి నాన్న, అపూర్వ గారు మీరు కూడా బాధపడకండి, నక్షత్ర కోలుకుంటుంది, ఖచ్చితంగా కోలుకుంటుంది అని అపూర్వకు కూడా భుజం తట్టి ధైర్యం చెప్తూ ఉంటుంది భూమి. ఇంకా భూమి వైపు అలా చూస్తూ ఉంటుంది అపూర్వ. అప్పుడే డాక్టర్ మళ్ళీ బయటికి వస్తారు. డాక్టర్ ఇప్పుడు చెప్పండి డాక్టర్, నా కూతురికి కొంచెమైనా చలనం వచ్చిందా చెప్పండి డాక్టర్ అని అడుగుతుంది అపూర్వ. చూడండి, తలకి బలమైన గాయం తగలడం వల్ల మేము ముందు ట్రీట్మెంట్ ఇచ్చాం, బట్ ఇప్పుడు మళ్ళీ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయింది, కాబట్టి తనకి సంబంధించిన బ్లడ్ గ్రూప్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మా దగ్గర ఆ మొత్తం రిజర్వ్స్ అన్నీ అయిపోయాయి, కాబట్టి మీరే బ్లడ్ని అరేంజ్ చేసుకోవాలి. ఇట్స్ బి నెగిటివ్ బ్లడ్, సో ట్రై ఇట్ అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా ఒక్కసారిగా పాపం బాధపడుతుంది అపూర్వ. బి నెగిటివ్, ఇప్పుడు బి నెగిటివ్ ఎవరికి ఉంది బావా? నాది ఆ బ్లడ్ గ్రూప్ కాదు, నీది ఆ బ్లడ్ గ్రూప్ కాదు, ఇప్పుడు ఏం చేయాలి బావా అని ఏడుస్తూ ఉంటుంది ఇంకా అపూర్వ. అప్పుడే ఇంకా శరత్చంద్ర, చెర్రీ నువ్వు వెంటనే బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఎక్కడుందో వెతికి వాళ్ళని ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి బ్లడ్ ప్యాకెట్స్ తీసుకొనిరా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు శరత్చంద్ర. చెర్రీ ఒక్క నిమిషం అని అంటుంది భూమి. ఇంక పాపం చెర్రీ ఆగిపోతాడు. అంకుల్, నాది బి నెగిటివ్ అంకుల్, నేను నక్షత్రకి బ్లడ్ ఇస్తాను అని అంటుంది. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. అదంతా చూస్తున్న గోరింటాక్ పిన్ని కూడా షాక్ అయిపోతుంది. ఇంకా అలా సిస్టర్ దగ్గరికి వెళ్ళి, సిస్టర్ నాది బి నెగిటివే, నా బ్లడ్ తీసుకోండి అని ఇంకా సిస్టర్ వెనకాల వెళ్తూ ఉంటుంది. అలా ఇంకా తనైతే ఇంక భూమిని చూసి అలా ఉండిపోతుంది అపూర్వ. పక్కనే ఉన్న గోరింటాక్ పిన్ని, అమ్మాయి ఏదో అనుకున్నానమ్మాయి, నిజంగా మంచివారికి స్వార్థపరులకి తేడా ఏంటి అనేది నాకు ఇవాళ కళ్ళకు కట్టినట్టు కనిపించిందమ్మాయి. భూమి ఎంతటి ఆకాశంలో ఉందో, మీరు ఎంత పాతాళంలో ఉన్నారో ఈ ఒక్క సిచ్యువేషన్తో తెలిసిపోయిందమ్మాయి. ఒకవైపు భూమి తన కన్న తండ్రి ప్రేమ కావాలి అని, ఎక్కడ తన తండ్రి తన ప్రేమించిన వాడితో వెళ్ళిపోతాడోనని ప్రేమించిన వాడినే దూరం చేసుకుంది. కానీ నీ కూతురు, నా కన్న తల్లిదండ్రులు లేకపోయినా పర్లేదు, నేను ప్రేమించిన వాడితో వెళ్ళిపోతాను అని వాడి కోసం చావడానికి సిద్ధపడింది. ఇప్పుడు నువ్వు భూమికి ఎంత అన్యాయం చేశావు, ఎప్పుడెప్పుడు దాన్ని చంపేద్దామా అని చూసావు. నీతో పాటు నేను కూడా ఎప్పుడెప్పుడు భూమిని ఇరికిద్దామా చంపేద్దామా అని చూసాం. కానీ ఇప్పుడు నీ కూతురు ప్రాణాలు కాపాడడానికి భూమినే తన రక్తాన్ని దానం చేస్తుంది. నిజంగా ఆ శోభాచంద్ర గారిని నేను చూడలేదు, కానీ నిలువెత్తు మంచితనానికి పుట్టిన బిడ్డలా ఉంది ఈ భూమి. అందుకే అల్లుడు గారు పాపం ఆ మహాతల్లిని మర్చిపోలేకపోతున్నారు అని అంటుంది గోరింటాక్ పిన్ని. పిన్ని, నువ్వు చెప్పినవన్నీ నిజాలే పిన్ని, నిజమే. ఈ స్థానంలో నేనున్నా, నా కూతురు ఉన్నా, ఇలా నా శత్రువుల కోసం రక్తాన్ని ఇవ్వను. నాకు తెలుసు పిన్ని, ఆ భూమి చాలా మంచిదని. కానీ ఆ భూమి బ్రతుకుండడం నా భవిష్యత్తుకి, నా కూతురు భవిష్యత్తుకి మంచిది కాదు పిన్ని. ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలి, మన పిల్లల గురించి మనం ఆలోచించుకోవాలి, తర్వాతే ఎవరి గురించైనా ఆలోచించాలని నేను చిన్నప్పటి నుండి వేసుకున్న శాసనం అది. నా కోసం, నా కూతురి కోసం, నా ఆస్తి కోసం నేను ఏదైనా చేస్తాను పిన్ని, ఏదైనా చేస్తాను. కాబట్టి నువ్వు చెప్పినవి నిజాలైనా ఆ భూమి చావాలనే కోరుకుంటాను అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా గోరింటాక్ పిన్ని మాత్రం,
ఈ అపూర్వ మాటలు విని పాపం బంగారం లాంటి పిల్లని ఇన్ని రోజులు అపార్థం చేసుకున్నాను. ఈ అపూర్వతో పాటే అది కూడా నాశనం అయిపోవాలని కోరుకున్నాను. కానీ ఇవాటి నుండి నేను అలా ఆలోచించను, నేను భూమి వైపే ఉంటాను అని గోరింటాకు పిన్ని డిసైడ్ అవుతుంది. ఇది ఇలా ఉండగా గగన్ పాపం ఇంకా అలా ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. గగన్ ఫ్రెండ్ చందు, గగన్ నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళడం మంచిది గగన్. ఇక్కడ ఉంటే మళ్ళీ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో అని నాకు టెన్షన్గా ఉంది. నువ్వు ఫస్ట్ ఇంటికి వెళ్ళు, ఇక్కడ జరిగిందంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఇంక చెప్తాడు చందు. వద్దురా, నువ్వు చూసుకుంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే అని అంటారు. లేదు, ఖచ్చితంగా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు గగన్కి చందు. ఇంకా గగన్ అలా ఇంటికి చేతికి బ్యాండేజ్తోనే బయలుదేరుతాడు. ఇది ఇలా ఉండగా శారదాదేవి గగన్ ఎక్కడికి వెళ్ళాడు, మార్నింగే ఏదో పని ఉందని వెళ్ళాడు, కానీ ఇప్పుడు ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఎక్కడున్నాడు అంటే కన్స్ట్రక్షన్ సైట్ వాళ్ళు కూడా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, అసలు ఏమైంది అని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది శారద. అప్పుడే గగన్ కార్ సౌండ్ వినపడుతుంది. అమ్మా, అన్నయ్య వచ్చాడు అని చెప్తుంది పూర్ణిమ. ఇంకా అలా వెళ్ళి చూసేసరికి గగన్ చాలా బాధగా వెరీ రఫ్గా చేతికి బ్యాండేజ్తో ఇంటికి వస్తాడు. గగన్ని చూసి ఒక్కసారిగా శారదాదేవి షాక్ అయిపోతుంది. నాన్న గగన్, ఏంట్రా ఇది, ఈ చేతికి కట్టేంట్రా, ఏమైందిరా అని అడుగుతుంది శారద. ఏం లేదమ్మా, కాసేపు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు గగన్. ఇంక పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట శారద. అసలు ఏమైంది పూరి, వీడికి ఎందుకు ఇలా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది శారద. అమ్మా, అన్నయ్య గురించి నీకు తెలిసిందే కదా, డిస్టర్బ్ చేయొద్దు అన్నాడంటే అన్నయ్య చాలా చాలా మానసికంగా కృంగిపోయి ఉన్నాడని అర్థం. ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక నేను వెళ్ళి అన్నయ్యతో మాట్లాడతాను, ఇప్పుడు అన్నయ్యని ఒంటరిగానే ఉండనిద్దామని చెప్పి ఇంకా ఓదారుస్తూ ఉంటుంది శారదని పూర్ణిమ. ఇది ఇలా ఉండగా నక్షత్రకి భూమి బ్లడ్ ఇస్తుంది. నక్షత్ర కోలుకుంటుంది. ఇంకలా 1 or 2 hours తర్వాత నక్షత్ర మెల్లగా కళ్ళు తెరవడం మొదలు పెడుతుంది. ఇంకా నక్షత్ర అలా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. చుట్టూ చూసేసరికి ఎవ్వరూ కనిపించరు. ఇంకా వెంటనే డాక్టర్, చూడండి తనకి స్పృహ వచ్చింది, కొంతమందే వెళ్ళి మాట్లాడండి, తన్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దు, ఇప్పుడే తనకి కాస్త బెటర్గా ఉంది, సో తను టెన్షన్ పడే మాటలు మీరు చెప్పొద్దు అని చెప్తారు. ఇంకా వెంటనే బావా నేను వెళ్తాను బావా అని అపూర్వ నక్షత్ర దగ్గరికి వెళ్తుంది. ఇంకా నక్షత్ర అలా వెళ్ళి వాళ్ళ మమ్మీని చూస్తూ ఉంటుంది. నక్షత్ర నక్షత్ర అని చుట్టూ ఇంక తన వైపు చూస్తూ పాపం నక్షత్రని ప్రేమగా తలనిమురుతూ ఉంటుంది అపూర్వ. మమ్మీ అని అంటుంది నక్షత్ర. ఎందుకమ్మా, ఎందుకు ఇలా చేసావు? నీకు ఆ గగన్ గాడి కంటే మంచి సంబంధాన్ని నేను తీసుకువస్తానని చెప్పాను కదమ్మా, అయినా ఎందుకు ఇలా నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు? ఆ గగన్ గాడిలో ఏముంది? వాడు ఏమంత గొప్పవాడని? వాడంటే అసలే మీ నాన్నకి పడదు. ఇవాళ మీ నాన్న వాడిని చంపేయాలనుకున్నారు తెలుసా? అంతటి శత్రువులు, అలాంటిది వాడిని ఎందుకు ప్రేమిస్తున్నావు అని అడుగుతుంది అపూర్వ. మమ్మీ, ప్రేమ అనేది ఒకరిపైన పుడుతుందని మనం చెప్పలేము మమ్మీ, నాకెందుకో తెలీదు, నాకు గగన్ బావ అంటే ఎంతో ఇష్టం. మొదట్లో బావపై పంతం ఉండేది, తర్వాత అది ప్రేమగా మారింది. బావ నన్ను ప్రేమించట్లేదు అనే మాటే నేను తట్టుకోలేకపోయాను. బెదిరించేనా, బ్రతిమాలైనా, ఏం చేసైనా బావని దక్కించుకోవాలనుకున్నాను. అందుకే వెళ్ళి మాట్లాడాను. కానీ బావ నన్ను కనీసం పట్టించుకోవట్లేదు. అందుకే చచ్చిపోతానని బెదిరించాను, చచ్చిపోదామని అనుకున్నాను అని అంటుంది నక్షత్ర. చూడు నక్షత్ర, నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా ఈ విషయం మీ నాన్నకు తెలియకూడదు, తెలుసు కదా? బావకు తెలిస్తే ఏమవుతుందో? ఏదో ఒకటి చెప్పి ఆ గగన్ గాడి ప్రాణాల్ని, నీ ప్రాణాల్ని కాపాడుకో. ఇప్పుడు చెప్తున్నాను, ఆ గగన్ గాడికి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా నక్షత్ర. మమ్మీ,
నువ్వు నిజం చెప్తున్నావా అని అంటుంది. అవును, నీ మమ్మీనే చెప్తున్నాను, నిజమే చెప్తున్నాను. ఆ గగన్ గాడి మంచితనం నాకు ఇవాళ తెలిసింది. నీ గురించి చెప్పొద్దు అంటే వాడు చెప్పచ్చు, కానీ చెప్పలేదు. వాడికి నీపై జాలుంది. ఆ జాల్ని ఎలా అయినా ప్రేమగా మారిస్తే నువ్వు సంతోషంగా ఉంటావు. నాకు నీ సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు. కానీ ఈ విషయం మీ నాన్నకు తెలియకూడదు. మీ నాన్నని లోపలికి పిలుస్తాను, ఏదో ఒకటి చెప్పు అని ఇంకా అపూర్వ బావా మీతో మీతో నక్షత్ర మాట్లాడతానంటుంది బావా అని అంటుంది. అమ్మా నక్షత్ర అని శరత్చంద్ర నక్షత్ర దగ్గరికి వెళ్తాడు. డాడీ అని అంటుంది నక్షత్ర. ఏమైందమ్మా, అసలు ఏంటిదంతా? ఆ గగన్ గాడే నిన్ను చంపాలని చూశాడు కదా, నిజం చెప్పమ్మా, నువ్వు నిజం చెప్పు, వాడిని ఇప్పుడే అని అంటారు. డాడీ లేదు డాడీ, గగన్ బావా అసలు సంబంధమే లేదు డాడీ. ఆయన నన్ను చంపాలనుకోవడం ఏంటి? అలాంటిదేమీ లేదు. నేనే కాస్త నిద్రమత్తులో ఉన్నాను, పైనుండి కింద జారి పడ్డాను, తెలియకుండా దెబ్బ తగిలింది, అంతే డాడీ, అంతకుమించి ఏమీ లేదు అని చెప్తుంది నక్షత్ర. అమ్మ నక్షత్ర, నువ్వు ఎవరి దగ్గర భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్తుంది నిజమా అని అడుగుతారు శరత్చంద్ర. డాడీ నేను నిజమే చెప్తున్నాను, నిజంగా ఇందులో గగన్ బావకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తాడు. ఇంకా వెంటనే అలా ఇంకా సైలెంట్ అయిపోతారనమాట. వెంటనే ఇంకా తనైతే సరేమ్మా, వాడి గురించి ఆలోచించి నీ మైండ్ పాడు చేసుకోవద్దు, నువ్వు సంతోషంగా ఉండాలి, నాకు కావాల్సింది అదే. డాక్టర్ మా కూతుర్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అడుగుతారు. తన్ని ఒక 1 డే, రేపు మార్నింగ్ కల్లా మీరు తీసుకువెళ్ళిపోవచ్చు, బట్ మేము చెప్పిన మెడిసిన్స్ అయితే మీరు ఖచ్చితంగా వాడాలి అని చెప్పి డాక్టర్ చెప్తారు. ఓకే డాక్టర్, ఖచ్చితంగా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్. ఇంకా తన దగ్గరే ఉంటుందన్నమాట అపూర్వ. ఇది ఇలా ఉండగా చెర్రీ భూమి కార్లో ఇంటికి వస్తూ ఉంటారు. భూమి పాపం గగన్నే తలుచుకుంటూ, గగన్ తనతో మాట్లాడిన మాటలు తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. మువ్వా మువ్వా అని పిలుస్తాడు. చెర్రీ అని అంటుంది పాపం భూమి. మువ్వా నువ్వు దత్తత ఆగిపోయిందని బాధపడుతున్నావా అని అడుగుతారు. అవును చెర్రీ, బాధ ఉంటుంది కదా చెర్రీ, అందుకే బాధపడుతున్నాను అని గగన్నే తలుచుకుంటూ ఉంటుంది. చూడు భూమువా, ఎప్పటికైనా నువ్వు మా మావయ్య కూతురువే అవుతావు, నాకు ఆ నమ్మకం ఉంది మువ్వా, నువ్వేమీ బాధపడద్దు, నువ్వు బాధపడితే నేను బాధపడాల్సి వస్తుంది అని ఇంకా ఓదారుస్తూ ఉంటాడనమాట చెర్రీ. చెర్రీ భూమి ఇంటికి రీచ్ అవుతారు. అలా ఇంకా కృష్ణప్రసాద్ భూమి గురించే వెయిట్ చేస్తూ ఉంటాడు. అమ్మ భూమి అని అంటారు. మావయ్య మీతో మాట్లాడాలని చెప్పి ఇంకా పక్కకి వెళ్ళి ఏడవడం స్టార్ట్ చేస్తుంది భూమి. అమ్మ భూమి ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. మావయ్య అని పాపం కృష్ణప్రసాద్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది భూమి. మా భూమి ఏమైందమ్మా, ఏమైంది అని అడుగుతారు. మావయ్య ఇవాళ హాస్పిటల్లో చాలా పెద్ద గొడవ అయింది మావయ్య, ఇదంతా చూస్తుంటే అపూర్వకి దీనిలో సంబంధమే లేదు మావయ్య, తందేమీ తప్పులేదు, ఆ గగన్ గారి కోసమే నక్షత్ర పైనుండి కిందికి దూకేసింది, అది నక్షత్రం అలా చేసినందుకు నాన్న గగన్ గారిని చంపేపోయారు, గగన్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు మావయ్య, గగన్ గారి పరిస్థితి చూస్తే నాకు చాలా బాధగా అనిపించింది మావయ్య అని ఇంకా చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట భూమి. ఇదంతా తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అమ్మ భూమి, వాడు చిన్నప్పటి అంతేనమ్మా, అందరి కష్టాలు వాడి కష్టాలు అనుకుంటాడు, అందరి సుఖమే వాడి సుఖం అనుకుంటాడు. చిన్నప్పుడు నేనంటే ఎంతో ఇష్టం వాడికి, ఒక్కసారి నేను వాడిని కాదన్న తర్వాత జీవితంలో నా మొహం చూడలేదు. నువ్వు కూడా వాడికి అదే పరిస్థితిని తీసుకొచ్చావు, కానీ వాడినితో మాట్లాడుతున్నాడంటే వాడికి ఇంకా నీపై ప్రేమ పోలేదమ్మా, పోలేదు. వాడిని ఎలా అయినా తిరిగి మామూలు మనిషిని చేయాలమ్మా
అని కృష్ణప్రసాద్ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంక వెంటనే పాపం కన్నీళ్ళు తుడుచుకుంటూ పక్కకు వెళ్తుంది భూమి. ఇది ఇలా ఉండగా గగన్ భూమిని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. భూమి అలా చూస్తూ ఉండడం, శరత్చంద్ర తన్ని కొట్టడం ఇదంతా గుర్తు చేసుకుంటూ చాలా ఇంక పాపం బాధపడుతూ ఉంటాడనమాట గగన్. అప్పుడే కరెక్ట్గా మళ్ళీ భూమి వేరే నెంబర్ నుండి తన నెంబర్ నుండే కాల్ చేస్తుంది. ఎవరి అమ్మాయి అని కాల్ కట్ చేస్తాడు. మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటుంది. హలో, ఎవరు నువ్వు? ఎందుకు నాకు కాల్ చేస్తున్నావు? నన్ను ఇరిటేట్ చేస్తున్నావు? ఇప్పటికే నాకున్న సమస్యలు చాలవా? నువ్వేంటి మధ్యలో? ఇంకెప్పుడు నాకు కాల్ చేయొద్దు అని చెప్తాడు. హలో బాస్. ఆగు బాస్, ఎందుకంత కంగారు పడుతున్నావు? చూడు బాస్, నువ్వు అనుకోవచ్చు నేను నిన్నేదో దూరం నుండి చూసి ప్రేమిస్తున్నానేమోనని. కానీ కాదు బాస్, నువ్వెవరో నాకు బాగా తెలుసు. నేనెవరో కూడా నీకు బాగా తెలుసు. ఈరోజు నీ చేతికైన గాయం నీ గుండెకైందని కూడా నాకు తెలుసు అని అంటారు. వెంటనే తన చేతిని చూసుకుంటూ, అసలు ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎక్కడుంటావు? ఎందుకు ప్రతి విషయం నాది నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు అసలు ఎవరు అని అడుగుతారు. చూడు బాస్, నేనెవరో నీకు తెలుసుకోవాలంటే నువ్వు గతంలోకి వెళ్ళాలి అని అంటుంది భూమి. నేను నీ చిన్ననాటి స్నేహితురాలి బాస్ అని అంటారు. ఏంటి, నా చిన్ననాటి స్నేహితురాలువా? ఎవరు నువ్వు? గీతావా? లతావా? ఎవరు అని అడుగుతాడు. వాళ్ళెవరూ కాదు బాస్, నువ్వు భద్రంగా ఇప్పటికీ నీ కార్లో దాచుకున్నావే మువ్వ, ఆ చిన్ననాటి మువ్వనే నేను అని చెప్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. వాట్, నువ్వు నువ్వు నా మువ్వవా అని అడుగుతారు. అవును బాస్, నేను మీ మువ్వది. మీరు నన్ను చిన్నప్పుడు కాపాడి నాకు ప్రాణదానం చేశారు. మీరు బాధలో ఉన్నారు కాబట్టి మీకు తిరిగి మీ సంతోషాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను. చూడండి బాస్, మీకు ఎవ్వరూ లేరనుకోకండి. మీ ప్రేమని ఎవరు రిజెక్ట్ చేశారు, కాదనుకున్నారు అని అనుకోకండి. ఎప్పటికీ మీ ప్రేమ మీతోనే ఉంటుంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను బాస్, ఐ లవ్ యూ అని చెప్తుంది భూమి. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.